ఒక్క ఓటు కూడా అటు ఇటు కాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ మరి మనం ఏం చేయాలి? బిఎల్ఏల బాధ్యత ఏంది? బిఎల్ఏలు మీరు ఏం కన్ఫ్యూజ్ అయ్యక్కర్లేదు. కేవలం ఈ 4-5 పనులు చేయాలి. ఒకటి, మీ బిఎల్ఓ గారితో పాటు మీ అంగన్వాడీ టీచరో ఎవరుంటారో బిఎల్ఓ వాళ్ళతో పాటు మనం కంపల్సరీ ఇల్లు పోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో జాగ్రత్తగా చూడాలి. మ్యాపింగ్ చక్కగా అయిందా లేదా, అట్లాగే ఏమైనా తప్పు రాస్తుండ్రా, ఏమైనా తప్పు పని చేస్తున్నారా జాగ్రత్తగా మనమే చూసుకోవాలి. ముఖ్యంగా ఒక అనుమానం ఉంది అందరికీ దేశంలో, వీళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు పడని ఓట్లు తీసేసే ప్రయత్నం చేస్తారు అని ఒక అనుమానం అందరికీ ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఈ పని చేసుకోవాలి. రెండవది, ఇంతకుముందు నేను చెప్పిన మ్యాపింగ్ కానోళ్ళు ఉంటే వాళ్ళు మీరు ఎన్యూమరేషన్ ఫారం కంపల్సరీ నింపించాలి. మన దగ్గరుండి అమ్మ మీరు నింపినరా లేదా అని చెప్పి ఆ బిఎల్ఓ గారి మరి ఇది తీసుకొని పర్మిషన్ తీసుకొని చేయాలి. మీ అందరికీ బ్యాగ్స్ ఇచ్చిండ్రా? ఒక్కసారి చూపెట్టారు బ్యాగ్స్ అందరు ప్లీజ్. సూపర్. మీరు ఏం చేయండి, ఇంటికి పోయి మంచిగా అల్మార్లో దాచుకోండి తప్ప పొరపాటున కూడా తీయకూరి. నాకు తెలుసు మీరు తీయరు. జస్ట్ ఆ బ్యాగ్లో మళ్ళీ కూరగాయలు వేసుకొని అటు ఇటు, నాకు తెలుసు, నాకెరికే అసలే ఆ జూట్ బ్యాగ్ ఉంది, మంచిగా కూరగాయలు టిఫిన్లో మటన్ పెట్టుకొని అటు ఇటు పోయేందుకు వచ్చేందుకు వనికేస్తా అనుకుంటాను. మీరు ఆ కాగితాలు జర చదువురు, మీకు దండం దయ, కాగితాలు చదువుని. అందులో రాసింది అంతా ఇప్పుడు నేను మొత్తుకునేదంతా అందులో ఉంది. అలా ఒక్కొక్క పదం అనేది జర చదువుని. ఇదే ఇప్పుడు నేను చెప్పేది కొత్తదేం కాదు, మళ్ళీ మీరు మర్చిపోతారేమో అలా రాపించిన చదువుని. ఇంకేమైనా అనుమానం ఉంటే నన్ను అడుగుంటే నేను చెప్తా. మనం చేయాల్సింది 18 ఏళ్ళు నిండిన వాళ్ళ ఓట్లు రాపియాలి, ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు ఉంటే ఓట్లు తీపియాలి, తర్వాత ఎన్యూమరేషన్ ఫామ్లు నింపాలి. డూప్లికేట్ ఓట్లు అంటే ఏంది? ఇప్పుడు ఉదాహరణకు మనం మిడ్ మానేర్ ప్రాజెక్టు కట్టుకున్నాం, ఓ 7-8 గ్రామాలు ముంపుకు గురైనాయి. చీర్లవంచోళ్ళు చింతల్టానోళ్ళు మన కాన్స్టిట్యున్సీలు ఉండే, ఇడికెళ్ళి పాపం వాళ్ళు R&R కాలనీకి అవతలకు పోయినారు. ఒక చిన్న ముక్క ఇక్కడ మిగిలింది నాయనవరిపల్లె, మిగతా వాళ్ళందరూ వేములవాడ కాన్స్టిట్యున్సీకి పోయినారు. మరి ఇప్పుడు వాళ్ళ ఓటు ఇక్కడ అక్కడ 2 దగ్గరలు ఉండొచ్చు. మరి రేపు ఏమవుతుంది? ఎస్ఐఆర్లా ఇక్కడనా అక్కడనా ఏదో దగ్గర రాసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకు ఓటు ఊళ్ళో ఉంటుంది, సిరిసిల్ల పట్టణంలో కూడా ఉంటుంది. కొంతమందికి 2 ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది కిరాయిల్లో, అదో ఇదో, లేదా చుట్టాలిల్లో, ఇక్కడ ఒకటి ఉంటుంది అక్కడ ఒకటి ఉంటుంది. కొన్ని చక్రపాణి రాయించవచ్చు కూడా, నాకు తెలియదు, కానీ రాయించిండేమో తెలియదు. అట్లా కూడా కొన్ని ఉంటాయి. ఏమవుతుందంటే, ఎందుకు చెప్తున్నా అంటే అవన్నీ పోతాయి ఇప్పుడు. అట్లాగే కొంతమందికి ఏముంటుంది, ఇక్కడ ఒక ఓటు ఉంటుంది, కరీంనగర్లో ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒక ఓటు ఉంటుంది, హైదరాబాద్లో ఒక ఓటు ఉంటుంది. ఇంకొంతమందికి మనోళ్ళు సిరిసిల్లకు సంబంధాలు షోలాపూర్తో భివాండితో బాగుంటాయి. మా పూర్ణచంద్ర నవ్వుతుండే, ఎందుకో తెలియదు, కానీ షోలాపూర్ భివాండి ఓట్లు బాగానే ఉంటాయా? ఇక్కడ ఓటు ఉంటుంది, షోలాపూర్ భివాండిలో కూడా ఉంటుంది ఓటు.